ఈ ఫోటో ఎవరిది? డాక్టర్ గారిదే. బాగా బిగ్గా ఉన్నాడు. 6 ప్యాక్. అల్లుళ్ళు ఈ డ్రెస్ ఎలా ఉంది? మీరు గోసి పెట్టుకున్న అందంగానే ఉంటుంది. నువ్వెప్పుడు చూసావు బాబు? ఇందాక చూసా. సిగ్గేస్తున్నా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మరి అదే శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదమ్మా. పోనీ ఎక్కడి నుంచి వస్తున్నావు? స్వర్ణకి ఇంటిగా నుంచి. డాక్టర్ గారు మీ హాస్పిటల్ డెవలప్మెంట్ కి డబ్బు కావాలొద్దా? కావాలి. అలాగైతే మాతో వచ్చి సైలెంట్ కూర్చో. వినటానికి బాగానే ఉంది కానీ తలుచుకుంటే కాళ్ళు వాళ్ళే కదా పదహాని. రండి. ఏం డాక్టర్ గారు ఆ. వాళ్ళ ముగ్గురిని యాడికి తీసుకెళ్తున్నారు? మేము ముగ్గురమే డాక్టర్ గారిని తీసుకెళ్తున్నాం. యాడికి? శుభకార్యానికి వెళ్ళేప్పుడు ఆడికే అని అడగకూడదని చెప్పారు. అదే. అలా నోసం కదరా తిప్పినూరు. అలాగేనా? ధైర్యంగా ఉండు. అంతే. అక్కడ నా కత్తులు వేరు, ఈ కత్తులు వేరు. నేను వెళ్ళిపోతాను. దానికి ఉడతలా ఉడికి పడతావు. మే హూనా తూ తుంబి. ఏందిరో అందరు కట్టగట్టుకొని వచ్చిండ్రు? ఏమన్నా పని మీద వచ్చిండ్రా? అవునక్క, పని మీద వచ్చాం. ఇలా బయట కాకుండా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు చెప్పరా? అదే లోపల కూర్చొని మాడుకుంటే బాగుంటదని డాక్టర్ గారు అభిప్రాయం. ఆహా, గట్లానా? అవునక్క. రండి అయితే. రండి రండి. కూర్చోండి. చెప్పండి సంగతి ఏంది? ఏమి లేదు చెల్లెమ్మా, మేమంటే పర్వాలేదు, పెద్ద ఆయన తీసుకొచ్చాం కదా, కూర్చోబెట్టి మాడితే బాగుంటదని. గది కూడా నిజమే. అవునక్క, కూసోన్రి. నువ్వు కూడా కూర్చోక. ఇప్పుడు చెప్పుండ్రా మీ కథ ఏందో. తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు టీలు ఇవ్వడం మన సంప్రదాయం కదా, ఏమంటారు అక్కయ్య గారు? అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసే. ఏదో మీ అభిమానం. రేయ్ అక్క చాయలు తాగుతారన్న తెప్పి. గట్లే ఏదమ్మా నాలుగు చాలు పడరా. ఫిగర్ నువ్వు ఉండమ్మా చెల్లి, ఆ. నీ చేతి ఇవ్వటం పద్ధతి. ఆ? ఒకసారి నీ చేత్తో. ఏందో అనుకున్నా, మీ తాన చాన చాన ఉందిరో. ఇగదే మావా ఒక్కసారి తల పైకెత్తి చూడు. నన్ను కాదు, అక్కడ ఎందుకు అల్లుడు? చెప్పింది చెయ్యి. చెల్లి ఆ, నువ్వు కూడా ఆ ఫేస్ ఒకసారి చూడు. చూడనికేముందిరా, బోర్లించిన బుట్టి చెంబు మొహం. ఏం పర్లేదు, ఒకసారి చూడక్క. స్వర్ణక్క కన్నెపిల్లలా ఉంది కదా. ఇంత పెద్ద కనిపిల్ల నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పటికైనా వచ్చిన సంగతి చెప్తారా, లేకపోతే ఏమైనా మర్యాదలు మిగిలిపోయినాయా? అంటే రాత్రంతా మేము ముగ్గురం ఆలోచించి రీసెర్చ్ చేసాం అక్కయ్య. ఆ. ఏ ఆడదానికి లేని కోపం ఆవేశం మీకు మాత్రమే ఉన్నాయంటే కారణం మీకు పెళ్లి పెటాకులు లేకపోవడం వల్లే. మీలో ఉష్ణం లావాలా ఉప్పొంగుతుంది. అది కంట్రోల్. కంట్రోల్ కావాలంటే పెళ్ళొక్కటే మార్గం అని మేము డిసైడ్ అయిపోయాం. ఏయ్! కత్తులు పట్టుకురండ్రా, ఇలా నేసేయండ్రా. ఆగండి, పెద్దానికి కత్తులు తీసుకుని వస్తారు. నీకు పెళ్ళైందా? అయింది. నీకు? 2 పిల్లలు. మరి నీకు? పురిటికి పుట్టింటికి వెళ్ళింది. గ్యాప్ ఎందుకని దాన్ని సెటప్ చేసిండు. నీకు కూడా అయిందా? ఎప్పుడు అయిందయ్యా, పెళ్ళైంది, పిల్లలు పుట్టిర్రు, ఆపరేషన్ కూడా చేసుకున్నా. చూసావక్క, ఈ పొట్టోడు కూడా ఫైల్ క్లోజ్ చేస్తాడు. నీ దగ్గర ఉన్న అందరూ హ్యాపీగా సంసారం చేసుకుంటుంటే నీకే ఏ తోడు లేకుండా పోయింది. ఇది న్యాయమా? ఆహా, నా కోసం మంచిగానే ఆలోచించిండ్రు. కానీ ఇంతకు నన్ను కట్టుకోబోయే మొగోడేవాడ్రా? ఉన్నాడు ఒక్క ఎవరు మగాడు. బాలకృష్ణ? కాదు మా మామ. రేయ్, మిమ్మల్ని బొక్క బొక్కకు నీళ్ళు తాగిపిస్తా. ఎర్వీళ్ళు వాళ్ళు పోతే పోయింది కానీ ఈ బుడంకాయ సంగతి చూడండి. ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే. అవ్. దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు జోకలే. ఏందక్క గిట్లా పరిశాన్ ఉన్నావు? గదేరా, నాకు బి సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క. ఆ డాక్టర్ గారిని కాళ్ళు చేతులు ఇరిచి తీసుకురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు. గాడు నన్నేం చూస్తాడు?
నీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల. జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, హ! నిన్ను తననికి తీసుకురాలే, మా అక్క పానం బాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కళ్ళు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. అర్థమైంది. ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. ఆవ్, పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే. ఆ, పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి. అవునా? అరే నీకెట్లా తెలుసు? యా సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. ఆ? గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా? రేయ్, అక్క. ఏసేనా? స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి. నీ రేంజ్కి ఒక ఎలకని వేసేయటం ధర్మమా చెప్పు? రేయ్, ఆ. అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్ లో తీసుకుపోతున్నది బిడ్డ. బొక్కలు తీస్తా బిడ్డ. ఆ. చూడు చూడు. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు. జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండ్రి. ఓకే. అబ్బో ముదిరిందిరో. డాక్టర్ గారు, వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టు, కుక్కలాగా వస్తాను. రేయ్, మళ్ళీ ఈయన ఇంట్లో కాలు పెట్టడానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి. మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యండ్రి. పోన్రి. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. కాకా రాత్రి పడుకుంటే పక్కల పాస్ పోసినట్టు నాకు కళ్ళు వచ్చింది. అరే ఆ, లుంగి తడుస్తే ఏందో అనుకున్నాను, పక్కలో పాస్ పోసి కలొచ్చిందంటారా? అబ్బో, చచ్చింది. కాకా చెల్లిపోని ఇదిగో ఏవాటు ఫోన్ మనం ఏం చేసుకుంటాం రా, చెత్త మొత్తం వెతుకు, పైసలు దొరికితే మజా చేసుకుందాం. నీకు బాడీ ఎక్కువ తమాక్ తక్కువ. సెల్ ఫోన్ అమ్ముకుంటే పైసలు వస్తాయి, మస్తుగా మజా చేసుకోవచ్చు కాకా. అరే నీకు కూడా దిమాగ్ ఉందిరా, పద ఏమైనా నమ్ముదాం, మజా చేసుకుందాం పద. ఏంద్రా వారి, ఇది మీ సొంతమేనా లేకపోతే ఆడికి నన్ను కొట్టుకొచ్చిండ్రా? ఇలా మొగాలు చూస్తే తెలవట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగ కోళ్ళు పడ్డ మొఖాలు. ఆ, లేదక్క, ఇన్ పెళ్ళా మీద ఒట్టు. నాకు పెళ్ళ పెడింది కాకా. నీ పెళ్ళా మలిగి అమ్మగారింటికి పోయి 3 ఏళ్ళు కాలేదురా? ఆవ్, ఆవ్, ఆవ్. ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైము. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ తీసుకొని డబ్బులు అక్క. వారి అక్క వానికి 2000. అది కాదక్క. అరే జాబ్, ముందు పైసలు ఇయ్యి. నాదేం పోయింది? ఇగో పొట్టోడా, నాన్న అక్క. అవును నిన్నే గిట్టరా. ఇగో నీ పెండ్లాన్ని ఉమ్. గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో. ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది. గట్లనే అక్క. ఆ, అరే పోతూ ఆ. స్వర్ణక్క పుణ్యమాని ఫుల్ గా మందు కొడుతున్నాం రా. అవు కాకా. ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి, మనకు కూడా లక్షలు ఇస్తాడు. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదోరా. ఉమ్. అరే ఉమ్. కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా. అరే అయ్యుండొచ్చు కాకా. దెబ్బతిన్నాం రా. చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షసి చేతిలో పెట్టినాం రా. ఇప్పుడు బాస్ కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతాడు రా. ఇప్పుడు ఏం చేశారా? కాకా ఐడియా. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా ఇదేందక్క సినిమా హీరోలకి తయారైనవు? చీటికి మాటికి చెయ్యి ఈ డ్రెస్
నాకు మంచి కొడుతున్నదిలే. అబ్బా మాదిస్తే తైలేటట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు సినిమా డైరెక్టరా? కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గాడా? హే, గాడు చూడు అనొద్దు. మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమైరా కంత లాష్గలు పెట్టినావు? ఛీ! ఆ పొట్టని బాగా పిల్లడం కన్నా ఏ పుర్ల మంది దాగి సాగురని చెప్పి అందరం చేస్తాం. ఏరా అంతే. అరే చెప్, పొట్టోడు అంటావు. నువ్వు పొట్టోని కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరులు సైన్మల కమల్ హాసన్ ఎంతుంటాడు? గింతనే. మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క, ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు. గంతకని ఇయాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి. బై గంతే. పీల్చు, ఇంకా పీల్చు, స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ రెండూ లేవు, నాకు ఆ రెండు ఉన్నాయి అని. డాక్టర్ గారు. వర్ణ, ఏమండి? బావగారు. అవును, మా కర్మ. ఈ రోజు నుంచి మీరే మా బావగారు. గాళ్ళు చెప్పింది నిజమే. ఉమ్, కూసోన్రి, ఉమ్, ఉమ్, కూసోన్రి. ఉమ్. అబ్బా కూసోన్రి. రేయ్, అక్క మీరెల్లుండ్రా. ఉండని. మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి. పదండి పదండి. అర్జెంటుగా ఏ విషయం శివగాడు. 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి. స్వామి, ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తెచ్చుకొని మా గొట్టంగాళ్ళిద్దరికి గుండు చేయిస్తా స్వామి. ఒరే నువ్వుండే శివ, ఏంటి? ఈ నాలుగు మన శ్రమ ఫలించింది. ఎంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టిసా. దొరికింది నాకు. దొరికింది నాకు. ఏయ్, నాకు దొరికితేనే. నీకెలా దొరుకుతుంది? నాకు దొరికింది. నేను కదా తీసి ఇక్కడ పెట్టాను. ఒరే అక్కడ తీసి. అసలు ఏం జరిగిందిరా? నువ్వు చెప్పరా. నేను చెప్తాను, చెప్పు. జాగ్రత్తగా ఉన్నాను. ఒరిజినల్ ఫోన్ స్వర్ణశైలి దగ్గర ఉంది. అది తీసుకెళ్లి కల్పన రూమ్ లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణశైలి దగ్గర పెట్టాను. అంతే. నువ్వేం చేసావు నేను చెప్పనా? కలపన దగ్గర ఫోన్ ని మళ్ళీ సార్ నాకు దగ్గర చేర్చావు. అక్కడ డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చావు కదా. భలే చెప్పారా? దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయా అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణకి దగ్గరే చేరింది. స్వామి, ఏమిటి ట్విస్ట్లు? ఛీ, ఇంకా చూస్తావరా? వెళ్ళి ఎత్తుకున్నా పదా. నువ్వురా. మధ్యలో ఈయన ఏం చేస్తాడు బాబు? రాదేం కాక. ఇదేంట్రా, సెల్లాకుందామంటే జాకెట్లో పెట్టుకుంది. ఈ దుడ్డు కర్ర తీసుకో, దాన్ని నెత్తి మీద ఒక్కటై పట్టమంటది. సెల్లు గుద్దుకుందాం, మజా చేసుకుందాం. ఏమైంది? చాలా రక్తం పోయింది. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం.